హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ చాకోట్రీ. ఈరోజు వీడియోలో స్టెప్ కేక్‌ని ఎలా స్టాక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోలోనే మీకు చాక్లెట్ ట్రఫుల్ కేక్‌ని ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఇక్కడ ఒక టిన్ చూపిస్తున్నాను కదా! ఈ టిన్ సైజ్ అనేది మనం కరెక్ట్‌గా తీసుకోవాలి స్టెప్ కేక్స్ చేసేటప్పుడు. సో, దానికోసం మీకు ఇక్కడ క్లియర్‌గా టేప్‌తో అయితే చూపిస్తున్నాను. నేను 3 కేజీ కేక్ చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం ఫస్ట్ 8 ఇంచ్ టిన్ అయితే నేను 2 తీసుకున్నాను. దానిపైన వచ్చే టిన్ సైజ్ వచ్చి 6 ఇంచ్. ఇవి 2 టిన్స్‌లో అయితే బేక్ చేశాను. మొత్తం 4 టిన్స్‌లో అయితే బేక్ చేసుకున్నాను. ఎప్పుడైనా స్టెప్ కేక్స్ చేసేటప్పుడు కిందున్న టిన్‌కి పైనున్న టిన్‌కి మినిమం 2 ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలి. ఇక్కడ పైనున్న టిన్ సైజ్ క్లియర్‌గా చూడండి. 6 ఇంచ్ ఉంది కదా! సో, ఇది పైన ఉన్న కేక్‌కి, కింద ఉన్న కేక్‌కి 2 ఇంచ్ గ్యాప్ అయితే మినిమం ఉండాలి. స్టెప్ కేక్స్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ 1½ ఇంచ్ అయినా ఉండాలి. లేదంటే కేక్ స్టాక్ చేసేటప్పుడు సరిగ్గా రాదు. 2 టిన్ సైజెస్ ఒకేలా అయిపోవడం వల్ల కేక్ సైజ్ అనేది మారిపోతది. ఇక్కడ 4 టిన్స్‌లో అయితే నేను బేక్ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్‌లో 3 టేబుల్ స్పూను చాక్లెట్ గనాచ్‌ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని రెడీగా ఉంచాను ఇలాగా కేక్ ఫిల్లింగ్ కోసమని. ఇప్పుడు కేక్ బేస్ పైన క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కేక్ అనేది మనకి జరగకుండా ఉండడానికి నేను కాస్త ఎక్కువ అప్లై చేశాను, అయినా పర్లేదు. ఇప్పుడు షుగర్ వాటర్తో కేక్ మొత్తం ఇలా సోక్ చేసుకోవాలి. దీనిపైన నేను ఇందాకలో కలిపిన క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. సెమీ ట్రఫుల్ కాబట్టి మనం విప్పింగ్ క్రీమ్లోని చాక్లెట్ గనాచ్ని యాడ్ చేస్తున్నాము. ఫుల్ ట్రఫుల్ అనుకోండి, చాక్లెట్ గనాచ్తోనే మనకి ఫ్రాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చాక్లెట్ గనాచ్ని కూడా యాడ్ చేశాను లైట్గా. దీన్ని కూడా కేక్ మొత్తం ఇలాగే అప్లై చేస్తున్నాను. దీనిపైన నేను చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను, డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ చిప్స్. నెక్స్ట్ లేయర్ కూడా ఇప్పుడు వేస్తున్నాను. దీన్ని కూడా షుగర్ వాటర్తో ఇలా సోక్ చేసుకొని ఇందాకలో ఎలాగైతే విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని గనాచ్ని యాడ్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ కేక్ నాకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారంటే ఫ్రైడే నైట్ 7:30కి ఆర్డర్ ఇచ్చారు. సాటర్డే ఈవినింగ్కి కావాలని చెప్పారు. కానీ నేను థర్స్డే అయితే ఏం కేక్ మేకింగ్ స్టార్ట్ చేయలేదు. ఫ్రైడే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే 10:30కి ఇలా స్టార్ట్ చేశాను. అందులో మనకి చాక్లెట్ ఓవర్లోడెడ్ చెప్పారు కదా, చాక్లెట్ ఓవర్లోడ్ అనేటప్పటికి నాకు ఎప్పుడైనా ఒక్కోసారి చాక్లెట్ ఓవర్లోడ్ కేక్ వస్తే కొన్ని చాక్లెట్స్ నా దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తాను. కొన్ని ఇంట్లో చేసినవి, కొన్ని బయట కొనేసి వాటన్నిటితో నేను డెకరేషన్ అనేది చేస్తాను. కానీ ఈసారి అలా కాదు, మొత్తం నేను చాక్లెట్స్ బయటే తీసుకున్నాను. టైం లేదు కూడాను నాకు. మళ్ళీ నెక్స్ట్ డే క్యాంప్ ఉంది, అందుకని ఫ్రైడేనే ఈ కేక్ రెడీ చేస్తాను. ఇప్పుడు ఇలా క్రమ్ కోట్ 2 రెడీ చేసి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను మళ్ళీ పైన కోటింగ్ వేయడానికి కోసమని. విప్పింగ్ క్రీమ్లో 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ గనాచ్ని యాడ్ చేస్తున్నాను. ఇందాకలు కూడా సేమ్ ఇలానే యాడ్ చేశాను, అందులో కాస్త ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు పైన మనం కోటింగ్కి కాబట్టి నేను ఇందులో కలర్ ఏం మిక్స్ చేయలేదు, ఓన్లీ చాక్లెట్ గనాచ్ని యాడ్ చేశాను. ఇలా లైట్ కాఫీ కలర్లో అయితే వచ్చింది. ఇప్పుడు కేక్ సైడ్స్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి కస్టమర్ ఎగ్లెస్ అని చెప్పారు. మరీ నేను ఇది ఎగ్లెస్సే చేశాను. మీకు చాక్లెట్ ఎగ్లెస్ వీడియో కావాలంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా చేస్తాను నెక్స్ట్ వీడియో. అలాగే కేక్ మిగతా కాస్ట్స్తో పోల్చుకుంటే ఎగ్లెస్ కాస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఒక 50 రూపీస్ ఇలా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు మన దగ్గర అప్పుడప్పుడు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు అయితే ఒక 10% తగ్గించే ఇస్తాను. ఒక్కోసారి ఎగ్లెస్ నేను ప్రీమిక్స్తో చేస్తాను, ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తాను. ఈసారి మాత్రం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. ఎగ్లెస్ విషయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి మనం ఎగ్తో పోల్చుకుంటే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. రెండింటికి తేడా మనకి తెలిసిపోద్ది. మనకి అన్నీ ఎగ్లెస్ చేసేస్తామంటే అవ్వదు కదా, మరి ఎగ్ ఎందుకు యూస్ చేస్తాము? మనకి స్పాంజీగా రావాలంటే ఎగ్ యూస్ చేస్తాము. ఎగ్లెస్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం స్పాంజీగా అయితే వస్తుంది, కానీ టెక్స్చర్ అనేది దానికి దీనికి తేడా అనేది ఉంటుంది. మనకి ఇది స్పాంజీగా ఉంటుంది, అది కొంచెం మనకి తెలుస్తుంది అన్నమాట తినేటప్పుడు.
ఒకసారి కేక్ని అబ్జర్వ్ చేయండి, ఎంత స్మూత్గా ఫినిషింగ్ వచ్చిందో కదా. ఇలా రావాలంటే మాత్రం మనం బీట్ చేసిన క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం అప్లై చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు వేరంగా అప్లై చేసుకోండి, లేట్ అయినా సరే క్రీమ్ మెల్ట్ అయిపోద్ది. సో ఆ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేక్ కూడా నేను క్రీమ్ని అప్లై చేస్తున్నాను. ఇందాక నేను విప్పింగ్ క్రీమ్లో గనాచ్ కలిపాను కదా, ఆ క్రీమే నేను ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తున్నాను అనుకోగలరు. నేను తీసుకున్న క్వాంటిటీ క్రీమ్ అనేది ఆ కేక్ వరకే వచ్చింది కరెక్ట్గా. మళ్ళీ నేను విప్పింగ్ క్రీమ్లోని గనాచ్ని యాడ్ చేసుకొని నేను ఇప్పుడు కేక్కి క్రీమ్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇదే కాదు, మీరు ఎప్పుడైనా క్రీము కేక్కి అప్లై చేస్తున్నప్పుడు అంతసేపు కూడాను ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. ఫస్ట్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన క్రీమ్ని కొద్దిగా మీరు ఒక బౌల్లోకి తీసుకోండి. దాన్ని అప్లై చేసిన తర్వాత చాలకపోతే మళ్ళీ మీరు తీసుకోండి. అంతసేపు ఆ క్రీమ్ ఫ్రిడ్జ్లోనే ఉండాలి. బయటే మొత్తం క్రీమ్ పెట్టేసి మీరు ఫ్రాస్టింగ్ చేశారంటే మాత్రం మిగిలిన క్రీమ్ అనేది మెల్ట్ అయిపోద్ది. నెక్స్ట్ కోటింగ్కి అది పనికిరాదనమాట. సో అది నేను ఇక్కడ మళ్ళీ చాక్లెట్ గనాష్ తీసుకొని ఇలాగ ట్రిప్పింగ్స్ లాగా ఇస్తున్నాను. ఈ చాక్లెట్ గనాష్ వేరు, ఇందాకలు తీసుకున్న చాక్లెట్ గనాష్ వేరు. అది కొంచెం థిక్గా ఉంది, ఇది కొంచెం పల్చగా ఉందన్నమాట. చాక్లెట్ గనాష్ కొంచెం థిక్గా ఉంటే ఇలా ట్రిప్పింగ్స్కి యూజ్ అవ్వదు. సో కొంచెం లిక్విడ్గా ఉండాలి. లిక్విడ్గా రావాలంటే ఇలా థిక్గా ఉన్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని డబుల్ బాయిలింగ్ చేస్తే మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ కేక్ డౌల్ ఉంది కదా, ఈ కేక్ డౌల్ని ఈ కేక్ లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. కేక్ ఎంత హైట్ ఉందో అంతకి కొంచెం ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని కట్ చేసుకోండి. అన్ని పీసెస్ సేమ్ అంత సైజులోనే కట్ చేయండి. దీనికి ఆపోజిట్లో ఇంకొక స్టిక్ని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. 4 వైపులా కూడా మనం ఈ కేక్ డౌల్స్ని యూజ్ చేస్తున్నాము. ఇవి ప్లాస్టిక్ కదా, ఏమైనా అవ్వచ్చు అనే ఆలోచన ఉంటుంది కదా. ఏం కాదు, అది ఆల్రెడీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో వస్తుంది కాబట్టి దీని బదులు మనం వుడెన్ స్టిక్స్ ఉంటాయి, బ్యాంబూ స్టిక్స్, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ స్టాక్ చేస్తాను చూడండి. చాలా జాగ్రత్తగా ఇలా ప్యాలెట్ నైఫ్తోని 2 వైపులా పట్టుకొని నెమ్మదిగా ప్లేస్ చేయాలి. ఈ సైడ్స్లో గ్యాప్ అనేది వస్తుంది కదా, నేను చిన్న స్క్రాపర్తోని ఇలాగా స్మూత్ చేస్తున్నాను. అప్పటికి కింద కేక్ బాటంలో చూడండి కలర్ అనేది కనిపిస్తుంది, ఎడ్జెస్ నీట్గా లేవు. మళ్ళీ నేను ఇక్కడ చాక్లెట్ గనాచ్తో ఈ ఎడ్జెస్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లుక్ అనేది మనకి బాగుంటుంది ఇందాకటి కన్నా. ఇప్పుడు మళ్ళీ కేక్ డౌల్ తీసుకొని ఇప్పుడు కేక్ మొత్తం ఇలా ఇన్సర్ట్ చేసుకోండి లోపల వరకు. దీన్ని కట్ చేసుకొని మళ్ళీ కేక్ లోపల ఇన్సర్ట్ చేసేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత చిన్న క్రీమ్ని ఆ హోల్ని మనం అప్లై చేసుకోవాలి నీట్గా, మళ్ళీ కనిపించకుండా అనమాట. ఇప్పుడు పైన లేయర్ కూడా మనం గనాచ్తోని మొత్తం ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ చేశాను కానీ ఇందాకలో అలవాట్లు అలా రౌండ్ చేశాను. యాక్చువల్గా అయితే మొత్తం చాక్లెట్ గనాచ్తో ఫిల్ చేసుకోవాలి. ఈ ట్రిప్పింగ్స్ చూసారా ఎంత చక్కగా జారుతున్నాయో. మన చాక్లెట్ గనాచ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి ట్రిప్పింగ్స్కి బాగా యూజ్ అవుతుంది. నేను ఇందాకలు చెప్పాను కదా, చాక్లెట్స్ అన్నీ ఇవి బయటనే నేను తీసుకున్నాను. ఓరియో, కిట్ క్యాట్, 5 స్టార్, వీటన్నింటినీ ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇందాకలో మనం కేక్ని స్టాక్ చేసాం కదా, దాని వెంటనే అయితే నేను ఈ డెకరేషన్ చేయట్లేదు. అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే ఆ కేక్ అయ్యేటప్పటికి 12 అయ్యింది. 12కి నేను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ 3కి ఈ డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఈ చాక్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చి వీటన్నిటితో కేక్ అనేది డెకరేషన్ చేశాను. ఇప్పుడు ఈ కిట్ క్యాట్ని ఇలా బ్రేక్ చేసుకుంటున్నాను. అలాగే ఈ డస్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇది గోల్డ్ డస్ట్, ఎడిబుల్ డస్ట్. ఇది తినొచ్చు, ఏం కాదు. ఇది యాక్చువల్గా కార్న్ ఫ్లోర్తో చేస్తారు కాబట్టి ఎడిబులే. ఇప్పుడు ఈ గోల్డ్ డస్ట్ని ఈ బ్రష్తోని చాక్లెట్స్ మీద అప్లై చేసుకోవడమే. అంటే ఒక్కొక్క చాక్లెట్ మీద ఒక్కొక్క సైడ్స్కి అలా అప్లై చేసుకోవడమే. ఈ చాక్లెట్స్ అన్నింటినీ నేను ఒక ప్లేట్లోకి రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు కేక్ని మళ్ళీ బయటికి తీసి నేను ఈ షుగర్ బాల్స్ని యాడ్ చేస్తున్నాను కేక్ బాటంలో. కేక్ రౌండ్గా అయితే నేను యాడ్ చేయట్లేదు, అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇందాకలో మిగిలింది కదా క్రీము,
కాస్త అయితే మిగిలింది. ఆ క్రీమ్‌తోనే నేను ఇక్కడ రోజెట్స్ వేస్తున్నాను. ఈ రోజెట్ డిజైన్ అనేది వాళ్ళు ఇచ్చిన పిక్‌లో కూడా ఇలానే ఉంది. సో నేను అలానే చేస్తున్నాను. ఈ పైన కూడా రోజెట్స్ ఇస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల మనం లాస్ట్‌లో చాక్లెట్స్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం కవర్ అయినట్టుగా నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చాక్లెట్స్ యాడ్ చేస్తున్నాను. ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుందో ఆ ప్లేసెస్లో ఇలాగా చాక్లెట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే. ఇంకా ఏమైనా మీకు కేక్స్ పైన బేకింగ్ పైన డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, తప్పకుండా చెప్తాను. అలాగే మన ఆర్ఎన్ చాకోట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి ఇంకా అయిపోలేదు, డెకరేషన్ అనేది ఉంది. సో నేను ఇక్కడ చాక్లెట్స్ మొత్తాన్ని ఇలాగా డెకరేట్ చేశాను కదా, ఇప్పుడు గోల్డ్ షుగర్ బాల్స్తోని ఈ పైన స్ప్రింకిల్ చేసుకుంటూ, ఇందాకలా నేను పింక్ ఫాండెంట్ని హార్ట్ షేప్లోని కట్ చేసుకొని రెడీగా ఉంచాను. ఈ హార్ట్ షేపు ఫాండెంట్తో కేక్ పైన ఇలా ప్లేస్ చేస్తున్నాను. వాళ్ళు పంపించిన పిక్లోని ఆ హార్ట్ షేప్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ ఎలా ఉందో మనం అలానే డెకరేట్ చేసుకోవాలి కదా. ఫైనల్గా కేక్ మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఆర్ఎన్ చాకోట్రీ ఛానల్లో ఫ్రీ హోమ్ బేకింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి. ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.